టిల్లు ఓకే ఓకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎడకు పట్టుకపోతున్నావు నన్ను? క్లబ్కి. ఇగో సచిన్ నీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసింది నువ్వు. నన్ను ఎందుకు తిప్పుకుంటున్నావు? నీ వెనకాల టామీ అని లెక్క. టామీయే కదా మరి. తిప్పిన రోజు తిప్పిన ఒక్కొక్క పిల్లని తిప్పుకున్నట్టు ఇప్పుడేమో మర్డర్ కేసు ఇరికించి పాడుదొప్పినాం. ఆడోడో బ్లాక్మెయిల్ చేస్తే ఈడోడో పైసలు ఇస్తాడు అంటున్నాం. ఇటు పైసలు ఉన్న టామీ, నేను లేని టామీ, అంతే. మరి ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకో, ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు. నేనే ఉన్నా అక్క, నువ్వేడున్నావు? ఆ నల్ల చీరలు ఉన్నది నువ్వు కావచ్చు, కత్రినా కైఫ్ కావచ్చు, భూమికా చావ్లా కూడా కావచ్చు. కానీ తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే. ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్. షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు. ఈ స్వామి రారా మూవీలో యాంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవంటే వాడికి పిచ్చి. నేనే చాలాసార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకొని వాడి బెడ్రూమ్లోకి వెళ్ళడం. అసలు నీకు వన్ బెడ్రూమ్లో పనేంది? బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పబ్బులో మందుదైన ఒలగాలు అందరూ షానన్ గాని బాత్రూంలోకి జిప్పిప్పుకొని యూనివర్స్ పోతారా? చెప్పు. టిల్లు, అందరికి తెలుసు షానన్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని. 3-4 times ట్రై కూడా చేశాడు. ఓహో, నేను సెట్ చేస్తాను కదా, ప్లీజ్ ట్రస్ట్ మీ. టిల్లు, అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు టిల్లు. అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు? కట్టేసి జస్ట్ కీస్ తీసుకుందాం అనుకున్నానంతే. వదిలేసే రాధిక, నేను నిన్నేమన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగినా ఇప్పుడు? వాట్ ఈజ్ వాట్ అని లేదు కదా. నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా. నేను లీవ్ ఇట్. అట్లీస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా. సరే చెప్పు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే. కంటిన్యూ ప్లీజ్. ఓకే, డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను. డబ్బులు ఇస్తా అన్నాడు, కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నానంతే. మరి చేతులు ఎందుకు కట్టినావు మంచానికి? నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలుసు టిల్లు. తెలిసే అవలగా చేస్తున్నావు నన్ను. సో స్వీట్ ఆఫ్ యూ. హలో టిల్లు. ఎవరు? ఎస్, దిస్ ఇస్ రోహిత్. నేను హ్యాండిల్ చేయలేదు రాధిక. టిల్లు ప్లీజ్, టిల్లు మాట్లాడు ప్లీజ్. ఓకే, కామ్ డౌన్. రోహిత్, యు మీన్ రాధికాస్ బాయ్ ఫ్రెండ్? అరే ఏమైంది? వాడు కాల్ హోల్డ్లో పెట్టేసిండు. కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి. టిల్లు అనేవాడు ఎఫ్ఐ. నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్. ఈ ఎఫ్ఐని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్టివ్ని పెట్టాడు. ఆ డిటెక్టివ్ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు. ఇది స్కీమ్. నౌ యూ సీ మీ. సారీ, ఐ గాట్ అనదర్ ఫోన్ కాల్. యూఎస్ సాఫ్ట్వేర్. పర్లేదు రోహిత్ జీ, అయితుంటాయి. కైసా చల్ రహా హై ఆప్కా కంపెనీ? వాట్ ఇస్ ద అప్డేట్? ఇంగ్లీష్ ఎందుకులే కానీ వస్తున్నాం పైసలు తీసుకొని. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్. దండం పెడతాం. మీకు పోతాం కదా ఆడికి, అని తెలుస్తాయి. ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. అసలు నేను ఎప్పుడైనా నిజంగా లవ్ చేసినావు రాధిక నువ్వు? లేకపోతే నేను అవసరానికి వాడుకుంటున్నావు అంతేనా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా టిల్లు? నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్లా చూడడం ఆపితే నీకు అర్థమవుతుంది నిన్ను లవ్ చేస్తున్నానా లేదా అని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాధిక నువ్వు. ఏడకు పోయేది లేదు. అసలు అట్లా ఎట్లా అంటున్నావు రాధిక నువ్వు? స్లట్ అని అసలు ఎట్లా అంటున్నావు అట్లా నువ్వు? ఫిష్
డీజే టిల్లువా? ఎవడి సొల్లుగాడు? వా వాట్ ఎ బ్యూటీ. రే ఫిష్, ఫేస్ మిస్ట్ ఎవరా? ఏంటి అరెస్ట్ చేస్తున్నావు? హరసేం లేదు సార్. నా పేరు టిల్లు సార్. ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ చిన్న గొడవైంది. డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్లకి ఏంటని గొడవ? రాధిక అట్లా కాదు, డిటెక్టివ్ అంటే చెప్పలేదు. రే టిల్లు, బెదిరిస్తున్నావేంట్రా? లేదు సార్. అసలు ఇటు తెలుసా అండి మీకు? రాధిక ముందన్నవి మనసులో పెట్టుకోక అవుతుంటే ప్లీజ్. రాధిక ఇది రివెంజ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు. చెప్పు రాధిక, తెలుసని చెప్పు. అన్నా ఒక్క నిమిషం. రాధిక రాధిక అట్లా సైలెంట్గా ఉంటావేంది? రాధిక చెప్పు రాధిక, నేను తెలుసని. అరే నా పోరన్నా, నా పోరి రాధిక. నేనేం చేసిన రాధిక? నన్ను పట్టకపోతు నీళ్ళు. అన్నా ప్లీజ్ అన్నా. బేబీ అట్లీస్ట్ బ్రదర్ అన్నా చెప్పు బేబీ. పోనీ నైబర్స్ అని చెప్పు. ఏదో అని చెప్పు. ఆగవా, ఇదేం టెన్షన్ రా భాయ్. అరే ఆ మర్డర్ కేసులో సీఐ రావుగాడు ఎంత తీసుకుంటా? 30 లక్షలు అన్న. 30 లక్షలు. మనకెంత ఇచ్చిండు? 50,000. 50,000 ఇచ్చిండు. అరే చెప్పరానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దని చెప్పు. ఏం పిచ్చపోలేక కనబడుతున్నామా అవులాగాడు? సార్ చెప్పురా భాయ్. ఏందో అక్కడ ఎవడో ఉన్నాడు. ఆడు కావాలి వీడా? ఇంతో ఏం పని రా భాయ్ నీకు?